అన్న హాయ్ అన్న. హాయ్. ప్రభాస్ గారిది రాజశాబ్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? అవుట్ స్టాండింగ్, చాలా బాగుంది. చూసుకుంటే ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ఇది ఒక మనకు ఒక మాస్ క్యారెక్టర్స్ అయితే కనిపించినాయి. ఇది ఫస్ట్ టైం స్లో కదా, ఒక లవర్ బాయ్ కింద కనిపిస్తున్నారు. ఆయన లుక్స్ గురించి ఏమంటారు? లవర్ బాయ్, మిస్టర్ పర్ఫెక్ట్ అన్నీ ఉన్నాయి. చూసుకుంటే ఆ బొకే సీన్ ఉంది కదా, ఎలా అనిపించింది? మంట మంట సెగ. ఓకే సెగా. ఓకే. చూసుకుంటే ప్రభాస్ గారు దీంతో ఇంకొకసారి బాక్స్ ఆఫీస్ షేక్ చేసే అవకాశం ఉందా? చేస్తారు. ఆయన సలారు అలాగే రీసెంట్గా కల్కి వచ్చింది, అది ఊరా మాస్ అంటున్నారు కదా, ఆ మాస్ అన్న పేరుని దీంతో క్లియర్ చేసే అవకాశం ఉంది ఆయన? కోచింగ్ టైం అవుతుంది, వెళ్ళాలి. నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైలర్. ట్రైలర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారన్న? ఇది అంటే బాగుండిద్దాం. బాగుంటుంది. చూసుకుంటే ప్రభాస్ గారి మీద సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్స్ అయితే అవుతున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? కల ఆగుతూ ఉంటాయి అంతే, ఇంకేం చెప్పలే. నెక్స్ట్ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారిది? రాజా కాదు ఇది కల్కి 2. ఓకే. వన్ వార్డ్లో మళ్ళీ ఇండియా స్క్రీన్ ఆపాలంటే ఎవరు రావాలి? ప్రభాస్ గారేనా? ప్రభాస్, రాజమౌళి. హాయ్ బ్రో. ప్రభాస్ గారిది రాజసాబ్ రిలీజ్ అయినాయి కదా, ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది బ్రో, చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం మేమైతే. మొన్నేగా కైకి రిలీజ్ అయింది, చూసాం, బాగుంది. ఇప్పుడు కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. దీనితో ఇంకా హర్రర్, కామెడీ, రొమాంటిక్ అంటున్నారు కదా, ఆ బొకే పట్టుకుని వస్తున్న సీన్ మాత్రం చాలా బాగుంది. మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాం చూడడానికి. చూసుకుంటే మన బాహుబలి తర్వాత సలార్, కల్కి చూసుకుంటే ఒక ఫుల్ మాస్ క్రియేట్ చేసినాయి కదా, మరి దీంతో ఎలా ఉండబోతుంది? దీంతో మళ్ళీ ఒక ట్రెండ్ సెట్ చేస్తాను మేము అనుకుంటున్నాం. ప్రభాస్ గారు మళ్ళీ హర్రర్ అంటున్నారు కదా, ఇందులో ఉండే అవకాశం ఉందా? అంటున్న చూడాలి. హర్రర్ అని అక్కడ పెట్టారు కదా, మేమైతే చాలా ఎగ్జైట్గా ఉన్నాం చూడడానికి కూడా. అంటే చూసుకోండి అన్న, ఇప్పుడు వరకు ఆయన్ని హర్రర్లో మనం ఎప్పుడు చూడలా, కానీ ఇప్పుడు కనిపించే అవకాశం ఉందో, ఒకవేళ చూస్తే ఎలా ఉంటుంది? చూస్తే కొత్త లుక్ కాబట్టి మేము కూడా చాలా దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఏమొద్దో చూడాలి కదా. నెక్స్ట్ ఏ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? నెక్స్ట్ మళ్ళీ ఇంకా అంతగా నేను ప్రభాస్ సినిమా ఎక్కువ చూడలేదు ఇప్పటి వరకు, కానీ మొన్న కల్కి, సలార్ చూసిన తర్వాత నేను చాలా ప్రభాస్కి ఆయన సినిమాస్ నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే, వన్ వార్డ్లో ప్రభాస్ గారి గురించి ఏం చెప్తారు? ప్రభాస్ ఇంకంత ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారా? సాంగ్సే. థ్యాంక్ యూ అన్న. ఆయన హాయ్ అన్న, టీడీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగే అవకాశం ఉందన్న? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అట్లా ఉంటుంది, మంచిగా చేస్తారు ఎప్పుడైనా. చంద్రబాబు గారు మంచిగా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ను కూడా ఆయనే బాగా డెవలప్ చేశాడు. మరి రీసెంట్గా చూసుకుంటే వైసీపీ చేసిన అప్పులు చూస్తుంటే భయం వేస్తుందని చంద్రబాబు గారు చెప్పారు కదా, దీని గురించి ఏమంటారు? సరే, ఏది అట్లా ఉన్నా కానీ ఆయన బయట నుంచి తెచ్చే అమౌంట్ ఏదైనా తేగలరు, తెచ్చే ఇది ఉంటుంది. ఆయనకు బయట కూడా చాలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బయట స్టేట్లు కానీ ఏదైనా మంచిగా చేస్తారు, మంచిగా అభివృద్ధి చేస్తారు. గతంలో అమ్మఒడి అన్న పథకాన్ని ఇప్పుడు తల్లికి వందనం కింద మార్చారు కదా, ఈ పేరు మార్పు మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముంది, ఏది మార్చినా ఇచ్చేది అదే పైసలు కదా, ఎవరికైనా మంచిగా ముడతాయి, అందరికీ మంచిగా ఉంటుంది. ఈ 5 yearsలోనే అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం? సరే అన్న, థ్యాంక్ యూ. పూర్తయ్యే అవకాశం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ.